హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నా టాపిక్ వచ్చేసి మ్యాజికల్ డ్రింక్స్ చూద్దాం అనుకుంటున్నాను. రెయిన్బో డ్రింక్స్ అన్నమాట. హెల్త్కి అయితే చాలా మంచిది అండ్ ఈ సీజన్లో తాగితే జ్వరాలు జలుబులు ఇలాంటివి ఎక్కువగా అటాక్ అవ్వకుండా ఇమ్యూనిటీ పెంచి అండ్ వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. లెట్ మీ షో వెయిట్. హియర్ ఆర్ 1 2 3 4 5 6 7 డ్రింక్స్. ఇక్కడ ఇంకొకటి ఉన్నాయి. Think you can see these are the drinks. ఇవి వచ్చేసి డ్రింక్స్ అన్నమాట. ఇవి చాలా ఈజీ చేసుకోవడం. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను కంప్లీట్గా వీడియోలో చూపిస్తాను. అంటే ఈజీ అంటే కలుపుకోవడం ఈజీయే, కానీ ఆ పౌడర్స్ చేసుకోవడానికి చాలా టైం అన్నమాట. టైం టేకింగ్ ప్రాసెస్ కొంచెం. కాకపోతే ఒక్కసారి చేసి పెట్టుకున్నాం అనుకో 1 month కానీ 2 months కానీ ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ శంకు పూలే తీసుకుందాం. అవి మనకి రెగ్యులర్గా దొరకవు, కొద్ది టైంలో ఎక్కువ పూస్తాయి అండ్ తర్వాత అసలు పూయవు అనమాట, మనకు దొరకవు. సో దొరికినప్పుడు మనం డ్రై చేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకున్నాం అనుకో నెక్స్ట్ ఈజీగా ఉంటుంది మనకి దొరకనప్పుడు యూజ్ చేసుకోవడానికి. అండ్ ఇంకొక విషయం, ఈ డ్రింక్స్ చేసుకోవడం ఈజీ అని ఎందుకు చెప్తున్నానంటే, అదే సపరేట్గా చేసుకోవాలి అనుకుంటే ఏంటి అంటే పౌడర్ చేసుకుంటే ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు. లేదు మనం న్యాచురల్గా దొరుకుతున్నాయి కదా, న్యాచురల్గా చేసుకోవచ్చు కదా, ఇలా పౌడర్స్ ఏముంది చేసుకోవడం అని అనుకుంటే దాన్ని బాయిల్ చేయడం అంతా పెద్ద ప్రాసెస్. మార్నింగ్ లేవగానే ఏమంటారు టైం తీసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం టీ పెట్టుకున్నాం అనుకో బాయిల్ చేసుకోవడానికి అండ్ అది కాస్త చల్లారినాక తాగడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. మార్నింగ్ అసలు టైం ఉండదు కదా, ఎందుకంటే టిఫిన్స్ చేయడం లేదా బాక్సెస్ కట్టడం ఇలా బిజీగా ఉంటాము. సో అలా కాకుండా మనం ఈ పౌడర్స్ చేసుకున్నాం అనుకో కాస్త గోరువెచ్చగా కాగానే ఈ పౌడర్ మిక్స్ చేసేసుకొని ఈజీగా తీసుకోవచ్చు అనమాట. ఏమేమి పౌడర్స్ చేసుకున్నాను, ఇవి ఏ టైంలో తాగొచ్చు, ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది కంప్లీట్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతూ. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ ఫస్ట్ అయితే మందార పూలు తెంపేసుకున్నాను. నాకు దొరికినట్టు తెంపేసుకొని యూజ్ చేస్తాను అనమాట. సో దీని గురించి అందరికి తెలిసిందే, కొలెస్ట్రాల్కి చాలా మంచిది ఇదైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శంకు పూలు తెంపుకుంటున్నాను. ఇది చాలా వరకు చెప్తూనే ఉంటాను నేను అందరికీ, గర్ల్స్కి అయితే చాలా మంచిది అనమాట. పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్న వాళ్ళకి, పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంది ఇది. సో నేను దొరికినట్టు తెచ్చుకొని ఇలా కాడలు తెంపేసి నీట్గా కడుక్కొని తుడిచి వాటర్ లేకుండా డ్రై చేసుకొని పౌడర్ చేసుకుంటాను. ఎందుకంటే మనకు అన్ని సీజన్లో దొరకదు ఇది. ఒకసారి బాగా పూస్తుంది, ఒక టైంలో అస్సలు పుయ్యదన్నమాట. సో అలాంటి టైంలో మనకి ఎప్పుడు అవైలబుల్గా ఉండడానికి వేస్ట్ చేయకుండా ఇలా నీట్గా వాష్ చేసి నేను డ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకుంటాను. ఈజీగా 1 year యూజ్ చేసుకోవచ్చు మనం పెట్టుకునే దాన్ని బట్టి. స్టీల్ దాంట్లో అస్సలు పెట్టుకోవద్దు, గ్లాస్ దాంట్లోనే పెట్టుకోవాలి. ఇది వచ్చేసి వెయిట్ లాస్కే కాదబ్బా, పెయిన్ రిలీఫ్, న్యాచురల్ పెయిన్ రిలీఫ్ అనమాట. పీరియడ్స్ ముందు స్టమక్ పెయిన్ వస్తుంది కదా, అలాంటివి ఈజీగా తగ్గిస్తుంది. అండ్ పీరియడ్స్ కూడా రెగ్యులర్ చేస్తుంది. స్కిన్కి ఇంకా మంచిది. అసలు ఎట్లా అంటే ఏజ్ అనేది కనపడకుండా చేస్తుంది. ఈ డ్రింక్స్ అన్నీ, నేను చూపించే డ్రింక్స్ అన్నీ హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇలా జల్లీలో వేసుకొని వాటర్ అంతా పోయిన తర్వాత నీట్గా ఇలా తీసుకొని ఒక క్లాత్ మీద దాన్ని తుడుచుకొని వాటర్ లేకుండా ఎండపెట్టుకోవాలి. వాటర్ ఉంటే ఏమవుతుంది అంటే బూజు రావడం, పురుగు రావడం అలాంటివి జరుగుతాయి. ఎండ ఉంటే త్వరగా ఎండిపోతుంది, కానీ వర్షాకాలము చలికాలం త్వరగా ఎండదన్నమాట. సో నేను ఇది ఇంట్లోనే డ్రై చేసుకుంటున్నాను కాబట్టి దీన్ని నీట్గా తుడుచుకుంటున్నాను, వాటర్ డ్రాప్స్ అనేవి లేకుండా. అండ్ దీంతో పాటు నేను మందార పూలు కూడా సేమ్ ఇలానే యూజ్ చేయాలి. ఈ మందార పూలు ఉంటాయి కదా, అన్నీ ఒకటేసారి ఏం డ్రై చేసుకోను, కొన్ని దొరికితే కొన్ని డ్రై చేసుకుంటాను అనమాట. దీనికి కూడా సేమ్ వెనకాల కాడలు తీసేయాలి. అండ్ ఈ పువ్వు కూడా లోపల ఫ్లవర్ అంతా రెక్కలుగా విప్పేయాలి. నేను లాస్ట్లో విప్పుకున్నాను, సో కొంచెం కష్టమైంది. కడిగిన తర్వాత ఆ రెక్కలు విప్పుకోవాలంటే మీరు ముందే ఆ రెక్కలన్నీ విప్పుకొని నీట్గా వాష్ చేసుకోండి.
ఈ మందార పువ్వులు కొలెస్ట్రాల్కి అయితే చాలా ది బెస్ట్ అబ్బా. కొలెస్ట్రాల్ని చాలా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది అండ్ ఇన్ఫ్లమేషన్ ఉన్న వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇవి తాగడమే కాదు, మనం ఫుడ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు తినడానికి. ఇలాంటి పౌడర్స్ చేసుకుంటే న్యాచురల్ కలర్స్ అనమాట, ఎలా అయినా చేసుకోవచ్చు. మనం ఇడ్లీస్లో కానీ దోశస్లో కానీ అని చూపిస్తున్నాను. ఇది కూడా సేమ్ ఇలానే వాటర్ పోయేంత వరకు జల్లిలో వేసుకొని ఇలా వేసుకొని నీట్గా తుడుచుకున్న తర్వాత నేను ఆ రెక్కలు అనేవి విప్పుకున్నాను. కొంచెం ఇబ్బంది అయింది కడిగిన తర్వాత విప్పుకోవడానికి. ఇలా తుడిచిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తాను ఎలా డ్రై చేసుకున్నానో. చూడండి, ఆ రెక్కలు ఇవన్నీ విప్పి అక్కడ ఆరబెట్టాను. ఇవేమో ముందు దొరికినవి ఎండ పెట్టేసుకున్నాను. ఫ్యాన్ గాలికే పెట్టుకున్నాను, కొంచెం టైం పడుతుంది. కానీ ఇది వచ్చేసి తులసి అయితే కోల్డ్కి కాఫ్కి ది బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మునగాకు అయితే గర్ల్స్కి చాలా ఇంపార్టెంట్. బోన్ స్ట్రెంత్ అనేది ఎక్కువగా ఉండదు కదా, ఈ మునగాకు పౌడర్ తీసుకుంటే బోన్స్ అనేవి స్ట్రాంగ్గా అవుతాయి అండ్ షుగర్కి కూడా చాలా మంచిది, అందరికీ తెలిసిందే. ఇంకో విషయం ఏంటి అంటే అల్సర్స్ ఉంటాయి కదా, అవి కూడా తగ్గించడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఇవి నేను ఆల్రెడీ ముందే ఎండబెట్టేసుకున్నాను, సో ఇలా చూపిస్తున్నాను. ఇవన్నీ ఇలా డ్రై చేసుకున్నాను. తులసి వచ్చేసి ఇప్పుడు వైరల్ ఫీవర్ కదా, ఎక్కువ తీసుకుంటేనే బెస్ట్. ఎందుకంటే కాఫ్ కోల్డ్ అనేవి ఎక్కువగా వస్తాయి, హెడేక్ కూడా ఇవన్నీ తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ నేను ఇవన్నీ ఎండబెట్టేసుకున్నాను. చూడండి, ఎప్పుడు దొరికినప్పుడు ఎండబెట్టుకోవడమే. ఇవి చూడండి, శంకుపూలు ముందే డ్రై చేసేసుకున్నాను, అవి పక్కకు పెట్టాను. ఇలా సపరేట్ చేసి డ్రై అయిన వెంటనే అన్నీ ఒక దగ్గర పెట్టేసుకుంటాను. చూడండి ఎలా డ్రై అయిపోయాయో, కంప్లీట్గా డ్రై అయిపోయాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి నేను ముందు మీకు చూపించిన కదా, ఆ ఎండబెట్టుకునేవన్నీ డ్రై అయిపోయాయి. యాక్చువల్గా మనం డ్రై సన్కి పెట్టుకుంటే మనం ఇలా వేయించుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇంట్లో పెట్టుకున్నాను కాబట్టి కొంచెం పచ్చి స్మెల్ ఉంటుందని వేయించుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి, పౌడర్స్ అయితే రెడీ అయిపోయాయి. అండ్ ఇది వచ్చేసి తులసి చూడండి, ఇది తులసి అనమాట. దాని పక్కన ఉన్నది వచ్చేసి బటర్ఫ్లై పీ అంటే శంకు పూల పౌడర్. అండ్ దాని పక్కన మునగాకు, ఇది వచ్చేసి శంకుపూలది అండ్ ఇది వచ్చేసి మునగాకు. ఇవన్నీ మనం చిన్నపిల్లలకి ఇడ్లీస్ అట్లాంటివి చేసినప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట. కలర్గా మంచిగా ఉంటాయి, వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా తింటారని చెప్పేసి సో ఇలా చేసి పెట్టుకుంటాను. తాగడానికే కాకుండా ఇలా కూడా యూజ్ చేసుకుంటాను. ఇది ఈజీ అబ్బా, తాగడం ఏం లేదు. 1/2 టీ స్పూన్ తీసుకొని దీంట్లో వామ్ వాటర్ పోసి తాగేయడమే. లేదు అంటే మీకు కావాలి అంటే దీన్ని కొంచెం మసలు పెట్టుకొని కూడా తాగొచ్చు, చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. కాకపోతే క్వాంటిటీ తగ్గించి ఇవ్వాలి, ఎక్కువ క్వాంటిటీ మనం తాగినంత అయితే ఇవ్వకూడదు. దీంట్లో ఇప్పుడు మనం కొంచెం లైట్ వామ్ చేసుకున్న వాటర్ ఉంటాయి కదా, అవి ఒక గ్లాస్ మొత్తం పోసుకొని మిక్స్ చేసుకొని తాగేయడమే. అండ్ వీటన్నిట్లలో మీకు కావాలి అంటే ఆప్షనల్ అనమాట, ఇది లెమన్ హనీ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ గ్లాస్లో మందార అండ్ శంకుపూలు 2 మిక్స్ చేస్తున్నాను. చూడండి, 2 కలిపి 1/2 టీ స్పూన్ ఉండాలి, అది కూడా చాలా మంచిది. ఆ 2 మిక్స్ చేసుకొని తాగొచ్చు. సో చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి, దీంట్లో అన్నిట్లలో హాట్ వాటర్ అయితే ఫిల్ చేసేస్తున్నాను. లైట్ వామ్ వాటర్, మరీ హాట్ కాదు. ఇలా డైరెక్ట్ తాగేయడమే. మార్నింగ్ ఇలాంటి డ్రింక్స్ తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ఎప్పుడు మసలు పెట్టుకొని తాగాలి అంటే చాలా మందికి అంత టైం ఉండదు, ఓపిక ఉండక స్కిప్ చేస్తాము. ఇలా పౌడర్స్ అనుకో జస్ట్ ఇట్లా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ఈజీగా చేసుకోవచ్చు. వార్మ్ చేసేసుకొని డైరెక్ట్ తాగేసేయడమే అనమాట. యాక్చువల్గా ఈ గ్లాస్లో కొంచెం కలర్ డిఫరెంట్గా వస్తుంది కదా, అదేంటి అంటే మనం మసలు పెట్టుకుంటే పింకిష్ టైప్లో వస్తుంది, కానీ ఇలా వామ్ వాటర్లో తాగితే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఈ గ్లాస్లో వచ్చేసి లెమన్ కలిపి చూస్తున్నాను, కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అంతే, అంతకుమించి పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. సో అది కూడా చూద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. ఫైనల్గా ఇక్కడైతే ఇవన్నీ టీస్ అన్నమాట, మీరు ఈజీగా తాగి హెల్తీగా ఉండడానికి చూస్తున్నాను. ఈ టీస్ అన్నిటి వల్ల వెయిట్ లాస్ అండ్ మెటబాలిజం పెరుగుతుంది. నెక్స్ట్ షుగర్, బీపీస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది డైలీ మార్నింగ్ ఒక గ్లాస్ తీసుకుంటే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆఫ్టర్నూన్ లేకపోతే ఈవినింగ్ టీస్ తీసుకునే వాళ్ళు కూడా ఇలా 4-5 చేసి పెట్టుకున్నాం అనుకో ఈజీగా ఉంటుంది, రోజు ఒకటే తాగకుండా మనం వేరు తాగడానికి. సో హియర్ ఆర్ ద టీస్.